జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించబోతున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ అధినేత కేసీఆర్ జనగామ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను పరిశీలించనున్నారు. ఉదయం 10:30 దేవరుప్పల మండలం ధరావత్ తండా వద్ద ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి అక్కడి నుంచి సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు వెళ్లనున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఈ రోజు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. సాగునీరు అందక ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించనున్నారు. ఉదయం 10:30 దేవరుప్పల మండలం ధరావత్ తండా వద్ద ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి అక్కడి నుంచి సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు వెళ్లనున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఈ రోజు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సాగునీరు అందక ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించనున్నారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. సౌజన్య, ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట పేరుతోటి నీరు అందక ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించడానికి కాసేపట్లో ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరనున్నాడు. నేరుగా జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధరావత్ తండాకు చేరుకొని అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి అనంతరం రైతులకు భరోసా కల్పించి అక్కడి నుంచి సూర్యాపేట జిల్లాకు వెళ్లనున్నారు. సూర్యాపేట జిల్లాలో కూడా ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి అనంతరం నల్గొండకు వెళ్తాడు. అక్కడ కూడా పరిశీలించుతున్నారు. మొత్తానికి ఈ రోజు 3 జిల్లాలలో ఎండిపోయిన పంటలను పరిశీలించడానికి పొలం బాట పేరుతోటి ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ ఈ యొక్క పొలం బాట పట్టాడు. మొత్తానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కరువు ఒకవైపు, రాష్ట్ర ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల నీరందక పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ కూడా ఆరోపిస్తూ ఈ యొక్క పొలం బాట కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఇక్కడ విస్తృతంగా ఏర్పాటైంది. పాలకుర్తి నియోజకవర్గంలోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా ప్రస్తుతం జనగామ ఎమ్మెల్యేగా ఉన్న పల్లారాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరు కూడా మాజీ సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే మరి కాసేపట్లో ఇక్కడికి దేవరుప్పల మండలం ధరావత్ తండాకు కేసీఆర్ చేరుకోనున్నాడు. రైట్, థాంక్యూ ప్రశాంత్. ఈ రోజు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను పరిశీలించనున్నారు. కేసీఆర్ ఉదయం 10:30 దేవరుప్పల మండలం ధరావత్ తండా వద్ద ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండోసారి పర్యటించనున్నారు. జనగామ జిల్లా పర్యటన ముగించుకొని దేవరుప్పల మీదుగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సెగ్మెంట్ కు చేరుకుంటారు. అక్కడ తుంగతుర్తి సెగ్మెంట్ లో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. అక్కడ నుంచి సూర్యాపేట, అదేవిధంగా నల్గొండ
జిల్లాకు సంబంధించి నకరేకల్ నియోజకవర్గంలో ఎండిన పంట పొలాలను కరువుతో అల్లాడిపోతున్నటువంటి రైతులను పరామర్శిస్తారు. అక్కడ నుంచి చిట్యాల బోలేరు మీదుగా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకునేందుకు కూడా రూట్ మ్యాప్ అయితే క్లియర్ చేసుకున్నారు. అయితే 2-3 రోజుల నుంచి కూడా ఇటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇటు తుంగతుర్తి సూర్యాపేట జిల్లాకు సంబంధించి లక్షల ఎకరాలకు అక్కడ సాగునీరు అందుతుంది. దీంతో అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీరు అందక కూడా రైతులు అల్లాడిపోతా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఇటు పంట చేతికి వచ్చేటువంటి ఆ సమయంలో సాగునీరు అందక కూడా రైతులైతే తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటు రైతు బంధు సంబంధించి రైతు బంధు రాలేదు, అదేవిధంగా రుణమాఫీ కూడా అమలు కాలేదని కూడా ఇటు కొన్ని అంశాలను కూడా లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధుకు సంబంధించి కావచ్చు, రుణమాఫీ చేసాము, అదేవిధంగా సాగునీరు ఎలాంటి పంటలకు సంబంధించి ఎలాంటి డోకా లేకుండా సాగునీరు అందించామని కూడా గుర్తు చేస్తా ఉన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ వద్ద పిల్లరు కుంగిపోయిందనేటువంటి ఒకే ఒక్క సాగుతో సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని కూడా వారు గుర్తు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులతో నేరుగా మాట్లాడతాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా వివరించేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం నిర్లక్ష్యమో లేకుంటే అవగాహన రాహిత్యమో ఈ పరిస్థితికి కారణమని కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ రైతులతో ఏం మాట్లాడతాడు, రైతులకు ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు, రైతుల సమస్యలకు సంబంధించి ఎటువంటి ఇంకా వారికి ఏం చెప్తారని కూడా కొంత సస్పెన్స్ గా మారింది. మరి కేసీఆర్ ఈ రోజు ఎటువంటి కామెంట్ చేస్తారు, కేసీఆర్ కామెంట్స్ కు ఇటు కాంగ్రెస్ శ్రేణులు ఎలా కౌంటర్ ఇస్తారు అనేది మాత్రం చూడాలి. మొత్తంగా రెండోసారి ప్రతిపక్ష హోదాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు రైతులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కువగా జమ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు కేసీఆర్ పర్యటన సందర్భంగా కేసీఆర్ పర్యటించేటువంటి మండలాల్లో ఇటు భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. సౌజన్యం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.